గండ దాటిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా గండర 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 గండ దాటిస్తూ ఉన్నది జనసేన జెండా తెల్ల తెల్లని జెండా ఇది తెలుగోడి జెండా సార్ 2 రోడ్లు ఉన్నాయండి రాజధాని మొత్తానికి. ఆ రోడ్లు ఆపేసి మా పొలం కావాలని ఈ పొలం తీసుకోవడానికి అలా ప్లాన్ పెట్టారు సార్. ఈ పొలం మామూలుగా ఫ్లాట్ వేసి అమ్ముకోవడానికి ఖర్చు కట్టి ఇది పనిచేస్తున్నాడు. చేనుకు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలని అడుగుతున్నారు. ఈ విధంగా 4 సంవత్సరాల నుంచి బాధ పడి 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 అల్లాడిపోతామండి. ఇక్కడ నెత్తి మీద మూడు మాకు ప్రదర్శన బయటకు వెళ్తానికి ఈ విధంగా మమ్మల్ని నానా బాధ పెడతామండి. బాధపడలేకపోతున్నాము. మిమ్మల్ని నమ్ముకుని మేము ఓటేసాం కాబట్టి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు. మమ్మల్ని గట్టెక్కిచ్చే విధానం మీ దగ్గరే ఉంది. మేము గట్టెక్కియాలి మమ్మల్ని. మరి మీరు నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. కళ్యాణ్ బాబుకి కూడా నమస్కారం. మేము 4 సంవత్సరాలు బట్టి ఎంత బాధపడుతున్నాం రైతులవి. మాకున్నది ఎకరం రైతులవేనండి. మరి మేము 10 మంది ఒక్కొక్క కుటుంబంలో 10 మంది ఉన్నాము. మరి బిడ్డలను బతికించుకోవాలి, చదువులు చదివించుకోవాలి. మరి భార్యాభర్తలకు ఆరోగ్యం తేడా ఉంటే 7,000 8,000 రూపాయలు అవుతున్నాయి నెల వచ్చేటప్పటికి. మరి షుగర్లో బీపీలు అన్నీ ఈ 4 సంవత్సరాలు బట్టి ఏమో బాధపడుతున్నాం. 4 పంటలు పడే భూమి మాది. మీరే మిమ్మల్నే నమ్ముకున్నాం మేము. కళ్యాణ్ బాబు గారు మీరే మాకు ఏం న్యాయం చేస్తారో చేయండి. అసలు ఎంత బాధలు పడిపోతున్నామో. 4 సంవత్సరాలు బట్టి నిద్ర లేదు, ఆరు లేదు, షుగర్లు పెరిగి బీపీలు పెరిగి ఏం పెట్టి చదివించుకోవాలి. 4 పిల్లలు నేను చదివించుకునే పిల్లలు. నాకు 1 ఎకరన్నర ఉందండి. మరి ఆ 1 ఎకరన్నర ఇచ్చేస్తాను అనుకో, ఆయన ఇచ్చే 50,000 రూపాయలు ఖర్చు నాకు మరి నా ఆరోగ్యానికి నా పిల్లల చదువులకి ఒక బాబు చదువుకోవాలంటే 1,00,000 రూపాయలు అవుతున్నాయి కదండి. మరి మేము ఏం పెట్టి చదివించుకోవాలి సార్ చెప్పండి నాన్న. మీరు అదే నాకు కావాల్సింది. అది మరి ఏం చెప్తారు ఫలాందని చెప్పడం లేదు. రైతులకేం అసలు నిక్కచ్చిగా చెప్పే పని లేదండి. మీటింగ్కి రమ్మంటారు, వెళ్తాము. 4-5 గంటలు మమ్మల్ని కూర్చోబెడతారు. దానికి సమాధానం లేదు. ఈ షుగర్లో బీపీ ఉండాలి, కూటికి కూడా చచ్చిపోతాం. అక్కడ మేము వెళ్ళి కాసి మంచిలు తాగి అక్కడ కూర్చుంటాము. అది చేస్తున్నారండి. మాకు సమాధానం లేదు. మాకు పొలందానికి కావాలి. మాకు పొలందాని రైతుని ఒక్కళ్ళు అడిగే పని లేదండి. వాళ్ళ ఇష్టం అన్ని వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మమ్మల్ని బెదిరిస్తున్నారు రైతుల్ని. ఇక మేమేం చేస్తాం చెప్పండి. మేము పెద్ద వాళ్ళు ఏం చేయలేకపోతున్నాం. మేమేం చేస్తాం మానవులు. మేమేం రైతులు ఏం చేయగలుగుతాం మేము చెప్పండి. ఏమైనా గట్టిగా అడిగామనుకో తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారు. అదేగా మాకు దారికి దారి లేదు. మేము ఆత్మ చేసుకొని చచ్చిపోవచ్చింది. మరి మేము బిడ్డల్లో బతికించుకోమా, మేమే బతికేమా, మేమేం చేయాలి చెప్పండి. మీరే న్యాయం చేయండి తండ్రి. పెడతాడు. ఆ అధ్యక్షులు కోట్లు ఖర్చు పెట్టాడండి. డబ్బులు ఇచ్చి దేశం మీద జనానందం తొలగొచ్చి జనాన్ని చూపించాడు. ఆ విధంగా మీడియా చేశాడు. మీకోసం మేము వస్తుంటే రైతుగా వస్తుంటే రానిలా ఏంటండి రోజు ఇచ్చాక బాధపడతామంటే ఈ సక్కాసుకుంటారు రాని సార్. చినిగిపోయిన పన్నీరుతో రావాలి శివలో పని అనేది. ఇప్పుడు ఆయన కట్టున్నాడు కదా, కట్ట మీద ఏంటంటే పోల్స్ పెట్టారు, ఎలక్ట్రిక్ పోల్స్. ఆయన కాన్వాయ్ మీద పడతాయని చెప్పి తీపిచ్చేసాడు. సో ఇప్పుడు వాళ్ళు టెంటేషన్ కూడా తీసేసామండి. ఆయన కాన్వాయ్ ఎన్ని గంటలైనా సరే రైతులు ఆగిపోవాల్సిందే. రైతులు పొలాల్లో ఉండి ఆయన ఇట్లా బాధలు పెట్టుకుంటే మేమేం చేయాల్సి. నెక్స్ట్ నువ్వు చెప్పండి. మాకుంది 1 ఎకరం పొలం ఉంది. మా పిల్లల్ని చదివించుకోవాలండి. మేము తెల్లారగట్టు 1 గంటకి గులాబీ పూలు కోసుకోవడానికి వెళ్తామండి. వాటి మీద మేము బతుకుతూ ఆధారం. మేము భార్యాభర్తలం. పిల్లలు సెలవు వస్తే పిల్లలు కూడా పూలు కోస్తానికి వస్తారండి. ఈయన లాక్కుంటే నేను ఎలా చదివించుకోవాలండి పిల్లల్ని? మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో. కూలీలను పెట్టుకుంటే డబ్బులు కట్టలేక మేమే 1 గంటకి వెళ్తామండి. ఇంటికి వచ్చేసరికి 6-7 అయిద్దండి మాకు టైము. ఎంత ఇబ్బంది పడుతున్నామండి. మిమ్మల్ని నాకు అప్పుడు మీరు మద్దతు ఇచ్చారు కానీ మేము కొంచెం అది చేసి మంచి చేస్తారా అని అనుకున్నాం కానీ ఇంత చేస్తారని మేము అనుకోలేదండి. ఎందుకంటే ఈ పొలాలు తీసుకొని ఏం చేస్తాడు? అన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు. అందరికి లీజుకి ఇస్తున్నాడు కానీ ఆయన ఏమన్నా ప్రజల కోసం ఏం చేస్తున్నాడు? అన్ని లీజులకు ఇచ్చుకున్నాడు. రీసెంట్గా మన పేపర్లు వేశారు. ఇది తీసుకొని ఏం చేస్తాడు? అటు పొలాలు రౌండ్ మాకు ఎంత పంటలు పండుతాయి మీరు చూశారు కదా. ఇప్పుడు అరటి ఈ పంట పండిద్ది, ఈ పంట పండుదని అన్నీ పండుతాయండి. మాకు 24 గంటలు వాటర్ ఉంటుంది. మాకు బోరు వాటర్ ఉంటుంది. ఎందుకు మాకు తీసుకొని ఇలా ఏం చేస్తాడండి? మీరే కొంచెం న్యాయం చేయాలండి. మీరే న్యాయం చేయాలండి నాకు. ఉండవల్లి విలేజ్ అయితే సార్ గుర్తుపట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది.
నేను విశాఖపట్నం వచ్చి కూడా ఆయనతో మాట్లాడితే ఇప్పుడు ఒక రైతుగా గుర్తుపెట్టుకున్నా అంటే ఆయన కనీసం ఎంతో రైతు అంటే ఎంతో ఒక రకమైన నమ్మకం ఉండి ఆ రైతు అంటే దేశానికి అన్నం పెట్టాడు ఉద్దేశించాడు ఆయన గుర్తుపెట్టాడు. ఓకే, మా ఊరికే గర్వకారణం. అయితే విషయం ఏంటంటే సార్, ఇక్కడ ప్రభుత్వం చేసే తప్పు తేడ తెల్లంగా ఏం జరుగుతుందంటే అన్ని ఇక్కడ చుట్టూ అన్ని పచ్చడి పొలాలు, అన్ని బోర్లు ఉన్నాయి, 25 అడుగుల్లో బోర్లు నీళ్ళు అవుతాయి. కానీ ప్రభుత్వం వారు ఏం రాశారండి, ఇది పండని భూమి కింద రాశారండి. ఇది డ్రై ల్యాండ్స్. ఎంత ఘోరమండి ఇది. రైతుని చంపకుండా లాభాలు పెట్టి మోతెత్తి ఆడేదత్తాడు. ఆ పరిస్థితుల్లో రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఇప్పుడు చూశారు. అరటి తోటలో కంద, పసుపు, ఎన్ని తోటలు, గులాబీ తోటలు ఇంకా మీరు ఇంకా చూడలేదండి. ఇంక ఇన్ని రకాల పంటలు పండిస్తుంటే డ్రై ల్యాండ్ అని రాస్తే మేము చచ్చిపోవాలా ఉండాలండి. ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే కేవలం దీన్ని వ్యాపారం. సార్ నాకు 4 ఎకరాలు ఉందండి, నాకు 3 పిల్లలండి. నా పెద్ద పిల్లకి ఎకరం ఇచ్చా, ఆ ఎకరం పిల్లకి ఇప్పుడు ఏమన్నా ఆ పొలం నాకు రిజిస్ట్రేషన్ చేస్తావా లేదా అంటున్నాడు ఆయన మాలుడు. అదే రిజిస్ట్రేషన్ కావట్లా, వీళ్ళే ఎక్విజిషన్ పెట్టారండి. నా పొలం దీని అమ్మట పొలం సార్, ఇక్కడ దాని పొలం. అయితే దీనికి రోడ్డు కోసమనే ఒక పేరుతోటి రోడ్డుకి ఏమన్నా 30 ఎకరాలు కావాలండి. ఇక్కడ రోడ్డు అండి ఇది వాళ్ళ ప్లాన్లో. కానీ 35 ఎకరాలు అయితే 138 ఎకరాల పొలం ఎక్విజిషన్ పెట్టారు సార్. 138 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఇది ఫస్ట్ ప్రయారిటీ ఒక బిల్లు, రెండోది, మూడోది, నాలుగోది ఉండవల్లంతా 4 రకాల బిడ్డలతో అయిపోతుంది. కానీ అట్లా ఏం కాదు, మొత్తం మేము తీసుకోవడానికి వాళ్ళు మాత్రం ఒక రకమైన దీంతో కోర్టులో స్టే కూడా రాకుండా ఉండ కోసం వాళ్ళు ఈ రకమైన రోడ్డుతో ఒక ప్రయత్నం పెట్టి చేస్తున్నారండి. ఆ రోడ్డుకి నేషనల్ గవర్నమెంట్ వారు సూర్యాపేట నుంచి ఇక్కడ వరకు కృష్ణామే బ్రిడ్జి కూడా శాంక్షన్ అయిందండి వాళ్ళకి. ఆ రోడ్డు కూడా ఏం పర్లేదండి. ఆ రోడ్డు ఇక నిన్న మొన్న కూడా పేపర్లో కూడా వచ్చింది. ఆ రోడ్డు అక్కడి నుంచి అటు డైరెక్ట్ గా ఎన్ఆర్ఐకి పోతుందండి. ఆ రోడ్డు తోటి మాకు ఇబ్బంది, ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడితే ఏదో రకం ఇబ్బంది పెడితే వాళ్ళే పొలాలు ఇచ్చి వాళ్ళే పోతారు అనే ఉద్దేశంతో మమ్మల్ని పొలాలు బలవంతంగా తీసుకోవడానికి మాత్రమే ఈ రకమైన ప్రయత్నం అంతా జరుగుతుందండి. రెండోది ఏంటంటే మాకు ఇక్కడ సరైన మాట్లాడేవాళ్ళు కానీ లేదంటే మాకు తీసుకొచ్చేవాళ్ళు కానీ లేరు. కానీ ఎంతసేపటికి కూడా ఇది మేము ప్రభుత్వాన్ని ఎదుర్కోవడం నిన్న మొన్న మాకు స్టే వచ్చిందండి. రాత్రి మాత్రం నిద్రపోయాం సార్. ఈ 4 సంవత్సరాల నుంచి రాత్రి మాత్రం నిద్రపోయి తెల్లారినా పడుకున్నానండి. ఎందుకంటే స్టే వచ్చింది. కొంతకాలం అన్నా బతుకుంటాం, కనీసం ఒక 6-7 నెలలను బతుకుంటాం అన్న ఉద్దేశంతో రాత్రి మాత్రం నిద్రపోయండి. అప్పుడు దాన్ని నిద్ర కూడా పర్లేదండి. తెల్లవారులు అసలు ఎవరు గుర్తుకొస్తున్నారంటే ఈయన గారే గుర్తుకొస్తున్నారండి. మాకు గుర్తుకొచ్చేది ఇంకొకళ్ళు లేరు. పొలాలు ఏమైపోయినా సరే బీళ్ళు అయిపోతున్నాయండి పొలాలు, మేము సరిగా పనిచేసుకోలేక అట్లాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం సార్. మీరైనా సార్ దీని మీద ఒక నిర్ణయం తీసుకొని దీని మీద ఎవరితో మాట్లాడాలి, ఏ అధికారితో మాట్లాడితే మా ఉండవల్లిని డిలీట్ చేస్తారో ఆ ఉండవల్లిని డిలీట్ చేసి దాని కింద ఆ పూలింగ్ లేకుండా మాకు రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మీరు చేస్తే రోడ్డుకి ఏం అక్కర్లేదు సార్. మా పొలాలు ఆయన ఇబ్బంది, రాజధాని ఆగిపోట్ల ఆయన చేరిగా ఇబ్బంది లేదు. ఆయన చేరి అక్కడ ఎలగబుళ్ళే కట్టండి బ్రహ్మాండంగా, ఆయన బాగానే మాట్లాడుతున్నాడు, ఏం ఇబ్బంది లేదండి. ఇంకా అవతల చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, పరిమే ఇవ్వనాళ్ళు. ఏం వదిలేస్తే కొంపలే అంటూ పని ఆయన సొమ్మే ఇస్తున్నాడా? మా సొమ్మే కదండి. మా సొమ్ము కోసం మేము ఎంత కష్టపడ్డామండి. దాదాపు 8 నెలల నుంచి విశాఖపట్నం రైతుగాడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడి అసలుకి వస్తే కొంతవరకన్నా ఆ రోజు కాస్త మనశ్శాంతిగా ఉందండి. ఇట్లాంటి ఇబ్బంది పెడుతున్నాడండి. మాకు ఆ భూములు వాళ్ళకి అక్కర్లేదండి, కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతానికి మార్కెటింగ్, ఫ్లోటింగ్ మార్కెటింగ్. ఇక్కడ మీరు కూర్చున్న కాడ గజాల లెక్క గజం ఈ రోజు 40,000 పోతుందండి. మీరు మనం కూర్చుంది ఇక్కడ ఇంత విలువగల భూమి, ఆ విలువగల బుక్ అని మార్కెటింగ్ చేయడం కోసం మాత్రం దీన్ని చేస్తాడని మాత్రం మా అభిప్రాయం సార్. నెక్స్ట్. నమస్కారం, నా పేరు అరవింద్ రెడ్డి. గ్రామంలో నాకు 1 ఎకరా 70 సెంట్ల భూమి ఉంది. ఈ భూమి మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి, మా తాతల నుంచి, తండ్రుల నుంచి కూడా ఏ విధమైన 1 రూపాయి కూడా ప్రభుత్వం నుంచి సహకారం అందింది లేదు. సొంతగా డెవలప్ చేసుకొని రైతులు, మా పూర్వీకులు కానీ మేము కానీ సొంతగా అభివృద్ధి చేసుకొని భూములు కానివ్వండి, డొంకలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, కనీసం పంచాయతీ నుంచి కూడా మట్టి తోలింది లేదు. పూర్తిగా మేమే డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ పూర్తిగా గతంలో మన పెద్దలు రికార్డు చేస్తే 120 రకాల పంటలు పండుతాయి ఈ భూములు. ఒక్క ఉండవల్లిలో దాదాపుగా 70 రకాల పంటలు, పూల పంటలు కానివ్వండి, కూరగాయల పంటలు కానివ్వండి, వాణిజ్య పంటలు కానివ్వండి, నిద్రపోని ఈ ప్రాంతంలో ఉందంటే అది ఉండవల్లే. అన్ని బస్తాలు తెల్లవారుజామున సోదరు చెప్పింది 1 గంటకు వచ్చి పూలు కోస్తారు. నిద్రపోని గ్రామం ఉండవల్లి. ఒక ముఖ్యమంత్రికి ఆశ్రయం ఇచ్చిన గ్రామం ఉండవల్లి. ఇట్లాంటి గ్రామంలో మేము పూర్తిగా ఎవరి జోలికి వెళ్లకుండా
అసలు దాదాపు పోలీసు బూటు చప్పుడు కూడా వినపడలేదండి మాకు ఇక్కడ ఈ ప్రాంతంలో దహనాలు జరిగేదాకా. ఏమున్నా మమ్మల్ని పోలీసు వారు కబురు చేస్తే మేమే వెళ్ళేవాళ్ళం స్టేషన్కి. ఇక్కడ టోటల్ దహనాలు జరిగాయండి. మా బొంగులో ఎన్ని దహనాలు జరిగిన తర్వాత అక్కడి నుంచి ప్రభుత్వం బలవంతంగా రైతులు కానీ రైతుల భూముల్లోకి కానీ ప్రవేశించి రైతులను రాత్రిపూట ఇక్కడ శంకుస్థాపనని రాత్రిపూట రోడ్లు వేస్తానికి పొక్లైన్లు తీసుకొని వచ్చి ఒకసారి పూలింగ్ అని భయభ్రాంతులను చేస్తూ, ఒకసారి ఎక్విజేషన్ అని భయభ్రాంతులను చేస్తూ, ఒకసారి రోడ్లని భయభ్రాంతులను చేస్తూ, ఈ రోడ్లు ఎప్పటికంటే 70 సంవత్సరాల తర్వాత వీళ్ళకి అవసరం అంట, ఇవాళ ఎక్విజేషన్ చేస్తారంట. రోడ్ సెన్స్ తీసి అంత ట్రాఫిక్ ఉంటే ఎక్కడైనా ఆ ట్రాఫిక్కు సంబంధించి సరిపోయినంత రోడ్డు వేసుకోవాల్సింది ప్రభుత్వ నిబంధన. రాజ్యాంగాలని ఇక్కడ అమలుపరిచేది లేదు, రూల్స్ అమలుపరిచేది లేదు. ఏకపక్షంగా పడి ఎడాపెడా అన్ని వైపుల నుంచి దాడి చేస్తుంది. ఏ రైతు కూడా నిద్రపోవట్లేదు. మామూలుగానే సొంత పని కోసం వచ్చి వెళ్ళే రైతులని ఇక్కడ గతంలో ఇంతకుముందు చెప్పారు ఇబ్బందులు పెడతారు. మీ కార్డు ఇచ్చాడండి, ఆ పోనీ పోలీసు మరి వీళ్ళంతా ఇప్పుడున్న పోలీసు సింగపూర్ స్థాయి కదా, ఒక్కళ్ళని కార్డు చూపించమనండి, పోలీస్ కార్డు. నేను అడిగాను, ఒక అధికారిని అడిగితే మాకు కాకి బట్టలే అంటే కాకి బట్టలు డ్రైవర్ వేస్తాడు, ఆటో డ్రైవర్ వేస్తాడు. ఎట్లా రైతుల్ని ఆపటం, రైతులను బలవంతంగా పొలాల్లోకి వెళ్లకుండా చేయటం, రైతు కూలీలను గంట సేపు నిలబెట్టడం, ఇవన్నీ ఎందుకంటే రైతు అంతా రైతు పోయే విధానాన్ని ఇది పూర్తిగా ఉంది. తమ గతంలో ఒకసారి రైతుల మీదకి వెళ్తే ఊరుకో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో 1 సంవత్సరం ఆగిన ప్రభుత్వ చర్యలన్నీ ఆగినాయి. ముఖ్యంగా రోడ్లు, ఈ రోడ్ల విషయం హైవే ఆపారు. నేషనల్ హైవే ఉంది, కాకాని టు హనుమాన్ జంక్షన్ నేషనల్ హైవే. అది పూర్తిగా దాదాపు 100 సంవత్సరాల పాటు ఈ రాజధాని అవసరాలని తీర్చడం కాదు, ఇంకొక 100 సంవత్సరాలకు కూడా సరిపోయే భూమి ఉంది. కరకట్ట ఉంది, ఇక్కడ రైతులు పెట్టుకున్న 30 అడుగుల డొంక ఉంది, తర్వాత పులివెర డొంక ఉంది, ఆ తర్వాత ఒక్కళ్ళకి రాజధానికి లింక్ అయ్యే డొంకలు ఉన్నాయి. ఈ డొంక రోడ్లు దాదాపుగా డెవలప్ చేసుకుంటే 25 సంవత్సరాల దాకా నీకు రోడ్డుతో స్వార్థం కోసం ఆశ్రయించిన గ్రామాన్ని నాశనం కోసం అనుమతి లేని ఇంట్లో ఉంటూ అనునిత్యం మా మీద బలవంతంగా ఈ పోలీసును ప్రయోగించడం కానీ, ఈ చట్టాలు ప్రయోగించడం కానీ, రిజిస్ట్రేషన్ కాకుండా చేయటం కానీ, ఈ రైతుకు నిద్రపట్టిన పరిస్థితి తీసుకొస్తున్నారు. కాబట్టి దాదాపుగా ప్రతిరోజు పొలంలోనే ఉంటా, బయటికి ఎప్పుడు రాలా. ఇప్పుడు తమరు వస్తున్నారని మీకు విన్నవించుకుని మరీ వచ్చా. మీరు తప్ప దాదాపుగా దిక్కులేని పరిస్థితి కనబడుతుంది. అంటుంటే మేము వెంటుంటాం, మీరు మా తరపున పోరాడండి, మేము అనుకుంటాం. భూములు అమ్ముకోవటం ముఖ్యం కాదు, ప్రతి ఒక్కళ్ళు చిన్న రైతు ఎకరం లోపలైతే పండించుకోవటమే ముఖ్యం. ఈ ధర చెప్పేది మిత్రులు ఏంటంటే ప్రభుత్వం ధర నిర్ణయించింది 6 లక్షలని. ఇప్పుడు రాజధాని ప్రకటించక ముందే 3.5 కోట్లకి గోకరాజు గంగరాజు గారు ఉన్నారు ఈ ప్రాంతంలో. ఈరోజు ప్రభుత్వం ప్రకటించే ధర గురించి మేము ధర విషయం మాట్లాడుతున్నాం. 36 లక్షలు ఎక్కడ? 5 సంవత్సరాల క్రితం గోకరాజు గంగరాజు కొన్న భూమి 3.5 కోట్లు ఎక్కడ? ఆ రకంగా ఉండవల్ని చేస్తానికి ముఖ్యంగా ఉండవల్లి మీద పడి నానా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి మేము మిమ్మల్ని శరణు చేస్తున్నాం, మీరే మాకు శరణం, మీరు మీ వెనక మేము ఉంటాం, మీరు మమ్మల్ని రక్షించండి. ధన్యవాదాలు. హలో సార్, నా పేరు మీద ఎకరం 10 సెంట్లు ఉంది. ఇది కొంతవరకే రోడ్డు కింద పోతుంది, కానీ మొత్తం కావాలని నాకు నోటీసులు వచ్చినాయి. ఇక్కడ రోడ్డు అనేది ముఖ్యం కాదు, దీనికి ఆల్టర్నేటివ్ ప్రతిపాదనలో ఎక్స్పర్ట్స్ ఆల్రెడీ ఎన్ఆర్ఐ రోడ్ అని గుండు గొలుసు రోడ్ అని ఉంది. గుండు గొలుసు రోడ్ అని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉంది. ఆ రోడ్డు గామా కంపెనీ వాళ్ళ చేత కన్స్ట్రక్ట్ కాకుండా ఇప్పటివరకు ఆపి, మళ్ళీ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని 4 వర్కులుగా డివైడ్ చేసి రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డుగా ఫార్మ్ చేశారు. ఆ రోడ్డు మీరు దయచేసి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రాజధానిలో రోడ్డు ఎక్స్ప్రెస్ వే అవసరం లేదు. మెయిన్ సూరారం వెంకటపాలెం దగ్గర ఐకాన్ టవర్స్, ఐకాన్ రోడ్లు అంటున్నారు, అది సరిపోతుంది. ఇది కేవలం ఉండవల్లి వాళ్ళని భయపెట్టడానికి ఎక్స్ప్రెస్ హైవే పెట్టి ఈ ఉండవల్లి వాళ్ళు నన్ను ఏం చేస్తారు?
మా మీద ఖర్చు పెట్టి హరే కృష్ణ హరే రామ 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 హరే కృష్ణ అంటే మనకు ఆరోగ్యం వస్తుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. మేము లెగిస్తే సింగపూర్ 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 రేత్రి పొడుగారు మా సింగపూరే మాటలు. ఈ నర్వ్స్ వీక్నెస్ వస్తుంది, న్యూరాలజీ ప్రాబ్లమ్స్. ఉండవల్లిలో ఆడవాళ్ళు మగవాళ్ళు న్యూరాలజికల్ ప్రాబ్లమ్స్ సతమతమైపోతున్నారు. మీరు వచ్చిన ఫస్ట్లో ఇండియాలో చంద్రబాబు నాయుడు ఎవరికి తడవలేదు. మీరు చెప్పినాక మా భూముల మీదకి స్పీడ్ తగ్గింది. మీరు అప్పుడు ఏమన్నారంటే ఇచ్చే రైతుల దగ్గర తీసుకోండి, ఇవ్వనాలని బాధ పెట్టి ఏడిపించుకోవడం శుభంగా ఇచ్చి రోడ్డు మీద కూర్చుంటా ఇవ్వనాలు పొలం రాకుంటే. కానీ రోడ్లకైతే అభ్యంతరం పెట్టడం కష్టమని అన్న ఒక మాట వాడారు. రోడ్డు అంటే మన బందరు రోడ్డు 110 అడుగుల రోడ్డు, 50-60 ఏళ్ళ 100 అడుగుల రోడ్డు డెవలప్ చేశారు. అలాంటిది ఇక్కడ సింగపూర్ మాటలతో 200 అడుగులు కావాలి లేఅవుట్లో పెట్టి ఈ 1000 మా పొలం దగ్గర గణపతి సత్యం హాస్పిటల్గా 1200 అడుగులు ఎడల్పు వరకు రోడ్డు కింద కావాలని మాకు నోటీసులు పంపారు. అసలు రోడ్డు అక్కడికి పెట్టే పిల్లర్స్ మీద పోయేదానికి ఒక 50 అడుగు 60 అడుగు స్పెక్ట్రమ్ ఉంటుంది, కింద నేల మీద ఉంటుంది, అది పిల్లర్స్ మీద. అలా కట్టాల్సిన దానికి వాగొడ్డు కానించి కరకట్టదాకా మొత్తం మాకు రోడ్డు కింద కావాలని నోటీసులు ఇచ్చి రైతుల్ని భయభ్రాంతులు చేసి ఏదో రోడ్డు ఎక్విజిషన్ ఇది కాజేసి తర్వాత మిగతాది ఆ పక్కకి వెళ్తాం. ఇది కేవలం సింగపూర్ విదేశీ సంస్థలకి పెట్టడం తప్ప ఇక్కడ రైతులను సర్వనాశనం చేస్తారు. ఇండియాలోనే కాదు, మన రాష్ట్రంలో కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఇలాంటి భూమి ఎక్కడా లేదు, ప్రపంచంలో లేదు. ఇలా మా బొంకుని గుద్దామంటే నీళ్లు బయటకు వచ్చేస్తాయి. మాకు బోరు కరెంటు కూడా అవసరం లేదు, గట్టి గుద్దితే నీళ్ళు వస్తాయి. మా భూమి ఇలాంటి పచ్చని పంటలు పండే భూమిని ఈ రోడ్లకిను ఈ కాంక్రీట్ జంగిల్గా మార్చడం ఎంతవరకు హితం, పర్యావరణానికి ఎంతవరకు నష్టం. ఇది అసలు ఇప్పుడు ఉండే జనరేషన్ ఒకళ్ళు ఇద్దరు పిల్లలతోనే జనరేషన్ మనకు ఉన్నారు. ఇదివరకులాగా 4 ఫ్యామిలీలు ఉంటారా ఇక్కడ ఈయన కట్టే అపార్ట్మెంట్లు వచ్చి కొనటానికి. గుంటూరు అబ్జర్వ్ చేయండి, జనాభా అభివృద్ధి రిపోర్టు తగ్గినప్పుడు నువ్వు ఎవరి కోసం ఇదంతా కేవలం తను ఉన్నంతకాలం సింగపూరు అమెరికా వీళ్ళందరికీ అమ్ముకొని దొంగ మాయమాటలు చెప్పి డబ్బు చేసుకొని పోయే ఉద్దేశంతో తప్ప ఈయన కట్టే రాజధాని ఇక్కడ వచ్చే జనంగా లేరు. మళ్ళీ జనం హైదరాబాద్కి వెళ్ళని చూస్తున్నారు, ఇక్కడ ఉండాలని ఉద్దేశం కూడా ఎక్కువ మంది కుట్టలేదు. అవునా, ఒక నిమిషం ఉండమ్మా ప్లీజ్, దయచేసి కూర్చోండి. చెప్పండి సార్. మీకు ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు యు ఆర్ లైక్ మై సన్ బికాజ్ ఐఎమ్ చాలా ఏజ్డ్, ఇక్కడ ఐఎమ్ 58 years. మిమ్మల్ని ఒక్కటి ఇక్కడ రిక్వెస్ట్ చేసేదంటే ఇద్దరు ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉండి కొంచెం వరకు మేము లాగగలిగాం సార్. ఇక్కడి నుంచి మీరు మమ్మల్ని దయించి డైరెక్షన్ ఇప్పించి ఈ విలేజ్ అనేది ఎగ్జామ్షన్ చేయించమని మమ్మల్ని కోరుకుంటున్నా. మిమ్మల్ని ఒక్కటే ఏంటంటే ఒకే ఒక్క మనిషికి ఇప్పుడు గవర్నమెంట్ భయపడుతుందంటే ఒక్క మీరే. సో మీరు మాకు అండగా ఉండి ఇప్పుడు ఆయన మొత్తం ఏంటంటే మొత్తం విలేజ్ ఎక్విజిషన్కి నోటిఫై చేశాడు. తర్వాత ఇప్పుడు ఏంటంటే రిస్ట్రిక్ట్ చేసుకున్నాడు ఓన్లీ టు ద ఎక్స్ప్రెస్ రోడ్ అని. ఆ రోడ్ మీద ఇప్పుడు మాకు స్టే ఇచ్చారు సార్, బికాస్ దెర్ ఇస్ నో రిక్విజిషన్, ప్లస్ మార్కెట్ వాల్యూ సరిగా చూపించలేదని. సో అగైన్ 730 ఏకర్స్కి మళ్ళీ నోటిఫై చేయడానికి ఉన్నాడు. అది ఆపగలిగే శక్తి ఒకే ఒక్కరికి, అది పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో లాస్ట్ 3.5 years నుంచి నేను బ్రదర్ కలిసి అందరు విలేజ్ తరపున అందరు నిలబడి ఫైట్ చేస్తున్నాం. ఇప్పటికి 3-4 ఎక్స్ట్రా థ్రెట్స్ ఎక్స్టెండ్ చేశారు, అరెస్ట్ చేస్తామని మేము చెప్పాం. ఎట్లయినా ప్రొఫెషనల్గా మాకు రెస్ట్ దొరకట్లేదు, అరెస్ట్ చేయమని చెప్పి అడిగాం. మేము అడిగేది ఒక్కటే ఏంటంటే మీరు మాకు ఒక్క మాట, బేతపూడిలో మీరు 2015లో ఒక వర్డ్ ఇచ్చారు, దాన్ని కీపప్ చేయమని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసి మేము మీతో అందరి తరఫున మీకు నమస్కారం చెప్పుకుంటున్నాం. అదొక్కటే ప్లీజ్ ట్రై టు కన్సిడర్. ఈ విలేజ్లో వాటర్ అనేది ఎక్కడ స్కేర్సిటీ లేదు, ఎట్ ఏ టైం 4 పంటలు పండుతాయి. అసలు వీళ్ళు ఎక్స్ప్రెస్ అసలు ఎటువంటి ఎక్విజిషన్ కానీ ల్యాండ్ పూలింగ్ కానీ ఇక్కడ అవసరం లేదు సార్. ఓన్లీ విత్ అల్టీరియర్ మోటివ్స్ ఇవన్నీ కూడా ఎక్వైర్ అవుతున్నాయి. అల్టీరియర్ మోటివ్ అవసరం లేని ఎక్వైర్ చేయాలి అంతే. దేర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎక్విజిషన్. నేను అందరి తరఫున ప్రతి చోట అందరి తరఫున నిలబడి ఎక్విజిషన్ అనేది ఫైట్ చేసుకుంటా అడిగాం సార్. అది కూడా ఒకటి రిక్వెస్ట్ చేసాం, ఈవెన్ ఎక్విజిషన్ గో యాజ్ పర్ లా అకార్డింగ్ టు లా వెళ్ళమని అడుగుతున్నాం సార్. అకార్డింగ్ టు లా అయితే దేర్ రిక్విజిషన్ ఉండాలి, దేర్ ఇస్ అ ప్రొసీజర్ టు బి ఫాలోడ్. ఒక్క ప్రొసీజర్ కూడా ఫాలో లేదు సార్. ఒక్కసారి మరి ఒక్క 5 minutes ఇస్తే నేను డిస్ప్లే చేస్తాను రికార్డ్స్. హౌ అసలు ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని పెడుతున్న టార్చరు. దే కాలర్స్ ఫర్ మీటింగ్స్. మా మీటింగ్స్లో 8 hours కూర్చోబెడతారు, రిప్లై ఇవ్వరు.
లేటెస్ట్గా మేము 11th ఆఫ్టర్ మీటింగ్ 11th అవార్డ్ ఎంక్వైరీకి వెళ్ళి 11:30 నుంచి 5 వరకు కూర్చొని ఒక పేపర్ ఇచ్చేసి వచ్చాను సార్. లక్కగా 13th స్టే వచ్చింది అండ్ అబ్సల్యూట్ స్టే 19th వచ్చింది. గ్రామ సభలకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మినిట్స్ ఎస్ఐఏ అసలు ఇక్కడ జరగలేదని ఎవ్రీథింగ్ రికార్డెడ్గా ఉంది సార్. ఎవ్రీథింగ్ అండ్ దట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ రికార్డెడ్. అంత వాళ్ళు ఎస్ఐఏ జరపలేదు అని చెప్పి కూడా ఇన్ రైటింగ్ ఇచ్చారు సార్ ఆఫీసర్స్ ఈపీటీఆర్ఐ వాళ్ళు. అండ్ ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు కూడా నిజంగానే ఎస్ఐ జరగలేదు, సో వీ కెనాట్ హోల్డ్ ఎక్స్పర్ట్ కమిటీ మీటింగ్ అని చెప్పేసి వాళ్ళు మినిట్స్ రాసి ఇచ్చారు మాకు. సో ఎవ్రీథింగ్ రికార్డెడ్గా మీకు సీడీలు ఉన్నాయి. యూ కెన్ జస్ట్ గో త్రూ. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేమంటే వాళ్ళకి ఎంత చులకనంటే మీరు నమ్మరు. అసలు ఇలా తీసేస్తారు సార్ మమ్మల్ని. ఎడ్యుకేషన్కి విలువ లేదు. వాళ్ళు భోజనాలు పెడితే వాళ్ళ పంట పండిస్తేనే ఇక్కడ సోకాళ్ళు పోలీసులు కూడా తింటున్నారు సార్, మనం తింటున్నాం. కానీ వాళ్ళని చూసి అంత చిన్న చూపు ఇంకెవరు లేదు సార్. మేము వెళ్ళి వాళ్ళతో గొడవపడి మీరు వాళ్ళనైనా తక్కువ చూస్తే ఊరుకోమన్నప్పుడు మాత్రం కొంచెం నిలబడుతున్నారు. ఇవాళ మేము ఇక్కడ వచ్చి మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టకూడదు, మా ఊరు వచ్చారు మిమ్మల్ని ఎండలో కూర్చోబెట్టకూడదని మేము ఇదేసాం సార్. చూడండి టెంట్ తీపిచ్చే అక్కడ వేస్తారు. ఎందుకంటే మాది ఒక్కటి బాధ, అసలు పర్పస్ మిమ్మల్ని రానికుండా చేస్తారు. వాళ్ళకి మేము ఒబ్లైజ్ చేసి ఆ పట్టా తీసి అదిగో సార్ అక్కడే పెట్టాం. మొత్తం ఇక్కడంతా వీ డోంట్ వాంట్ మిమ్మల్ని ఎండలో కూర్చోబెడతాం, మాకు ఇష్టం లేదు. కానీ ఎండలో కూర్చోబెట్టి పోలీస్ చేసింది సార్. ఎందుకంటే మిమ్మల్ని రానికుండా చేస్తారని ఒకే ఒక భయంతో ఆయన మాట విని అక్కడ పెట్టేశాం సార్. ఇది కూడా 4 వేస్తే తీసేయమంటే 2 వేసుకుని కూర్చున్నామండి, మిమ్మల్ని ఇక ఎండలో కూర్చోలేరని. సో ఇప్పుడు వాళ్ళు సోకాళ్ళు స్పీడ్ యాక్సెస్ రోడ్ కానీ సీడ్ క్యాపిటల్ రోడ్ ఏదన్నా కానీ ఇప్పుడు చూపించిన పేపర్ దాన్ని బట్టి దేస్ ఆల్టర్నేటివ్ 2 వేస్. ఇప్పుడు మీరు విలేజ్లో 144 సెక్షను, ఇద్దరితో మాట్లాడుకోనివ్వరు, అరుగుల మీద కూర్చొనివ్వరు, మమ్మల్ని అరుగుల మీద కూర్చొనివ్వరు, 2 ఆడపిల్లలు కూర్చొని మాట్లాడకూడదు, 2 మోపిల్లలు కూర్చొని మాట్లాడకూడదు, ఆ కట్ట మీద మేము నడవకూడదు, పొలాలు అటు ఇటు కరెంటు పోల్స్ తీసేస్తారు. మేము వెళ్ళాలి అంటే అక్కడ పర్మిషన్ ఉంటుంది, అంటే మా ఇంట్లోకి మేము వెళ్ళాలంటే పర్మిషను. ఇవాళ కూడా డీసీపీ ఆయన వచ్చాడు, డిఎస్పీ ఆయన ఒకటే అడిగాను, నీ ఇంట్లో ఏమైనా పెట్టుకున్నానా మీటింగు, నా స్థలంలో నేను పెట్టుకున్నాను, నువ్వెవరు అడగటానికంటే అప్పుడు వెళ్ళిపోయాడు సార్. ఇప్పుడు అందరికీ అంత ధైర్యాలు ఉండాలి కదా ఫైట్ చేసేది. చాలా మంది అక్కడ ఆగిపోయారు సార్. ఈ ప్రభుత్వం చట్టాన్ని న్యాయంగా రైతులకు ఇవ్వాల్సింది చేస్తుందా చేయట్లేదా మీకు కూడా తెలుసండి. గట్టిగా ఏమన్నా ఒక మాటలు మాట్లాడితే రైతా ఇది పేరేంటి, అరే ఈయన ఏ కేసులో సెక్షన్ 354 కింద ఒక అధికారికి ఎదురు ఇచ్చాడు తోసేంటి లోపల అంటే మేము బతకొద్దండి. మా పొలాలు తీసుకొని మమ్మల్ని దౌర్జన్యమా? మేము మనుషులు కాదండి మేము. ఇది ఎక్కడ న్యాయం అండి? ఏదైనా ఒక చట్టం అనేది ఒక రాజ్యాంగం అనేది ఉందో దానికి లోబడి పని చేయాలి, కానీ చట్టాన్ని ధిక్కరించి చేయడం అంటే ఎంత మటుకు సమంజసం అండి? అది ఇది ప్రజాస్వామ్యమేనండి అసలు ఇది? ఇక్కడ ఇంత 33,000 ఎకరాల్లో 50,000 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ వస్తే ఇంకా చుట్టుపక్కల ఇంకా రిజర్వ్ జోన్లు అగ్రికల్చర్ జోన్లు ఏది కట్టకూడదని చెప్పి మళ్ళీ రిజర్వ్ జోన్లు పెడుతున్నారు. అంటే మీకు ఓటేసినందుకు మాకు పుణ్యం ఇది అంటే మేము బతకొద్దండి, బతకాల. సరే రైతులు అంటే ఎట్టోటి తిప్పలు పడ్డారు, 50 ఎకరమో 10 సెంటు ఉన్నారో ఎట్టోటి బతుకుతాడు. దాని మీద ఆధారపడి పనిచేసే కూలర్ పరిస్థితి ఏంటండి? 100 రూపాయలు సంపాదించడానికి ఇవాళ రాజధానిలో లేదండి. ఇవాళ ఇంటద్దులు చూస్తే పెంచేశారు, కూలర్కి లేదు. ఇప్పుడు ఇంకా అంతకన్నా దారుణం అయిపోయి ఎట్లా బ్రతకాలి? ఇందాక మీరు వస్తున్నారని చెప్పి చిన్న టెంట్ వేస్తే ఖాళీ టెంట్ తీసేయాలని ఆర్డర్స్ అండి. ఏం చేయాలని చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? మీ కూర్చుండే పట్టా కూడా ఈయన తీసేయాలన్నారండి. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు సగటు మానవుడు బ్రతకడం ఎట్టాగండి? ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే మాట మీరు పెనమాక హై స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీతో నేను మాట్లాడాను సార్. రాజధానిలో పొలం ఇస్తే ఎక్కడో మీతో అడిగానని ఎక్కడో తీసుకున్నా సార్, రాజధానిలో నేను ఎక్కడో ఇస్తాను అన్న తర్వాత మీరు నేను మాట్లాడతాను అన్న తర్వాత దాంట్లో ఒక సెంటెన్స్ మార్చారండి. తీసుకున్న చోట ఇస్తానులే అనేది ఒకటి మార్చారండి. పొలం తీసుకోవడం మా పొలం తీసుకోవడం ఏంటి? 1 ఎకరం పొలం తీసుకుంటే 30 సెంటు ఇస్తానంటున్నావు, మిగిలిన 70 సెంటుకి మరి డబ్బులు ఇవ్వాలిగా. ఆ డబ్బులు ఎందుకని సమాధానం చెప్పదు ప్రభుత్వం? చట్టంలో ఉందండి, 1 ఎకరం కనుక రైతు ల్యాండ్ పూలింగ్కి తీసుకున్నా సరే 30 సెంటు రైతుకి ఇస్తే డెవలప్మెంట్ ఛార్జీలు కట్టించాలి, కానీ ఆ 70 సెంటుకి కూడా డబ్బులు కట్టాలని చట్టంలో రాసింది.
ఎందుకని చట్టంలో చేసింది చట్టాన్ని ఎందుకని ధిక్కరిస్తారు? ఏదైనా మాట్లాడితే తోసేయ్, లోపల నెట్టేయ్. మేము భూములు ఇవ్వము అని మేము చెబుతుంటే ఎందుకు భూములు లాక్కోవాలని ఈ ప్రయత్నం? ఇదిగో సార్, థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారు, పవన్ కళ్యాణ్ గారు నమస్కారం అండి. మాకు 2 అమ్మాయిలంటే నాకు 5 ఎకరాలు ఉందండి పొలం. నా పొలం లాక్కుంటా అని ప్రయత్నం చేస్తున్నారు. మరి వాళ్ళకి రేపు కట్నం ఏమి ఇవ్వాలండి? ఈ పొలాలేనండి. మాది పెనుమాక. పెనుమాక మీకు మళ్ళీ 4 సార్లు కలిసాను నేను, గుర్తుందండి? 4 సార్లు కలిసాను. మరి మేము ఏమి బట్టి బతకాలండి? అది 2 అమ్మాయిలు. మరి రేపు పెళ్లి చేయాలి, కట్నం ఏమి ఇచ్చి చేయాలి? చదువులు ఎంత బొచ్చాడు ఖర్చు అయిందండి అమ్మాయిలు చదివిస్తే. ఈ పొలాలేమో లాక్కుంటామంటున్నారు, మమ్మల్ని ఏమో పొలాలు రానియట్లేదు. ఇగో కోరటికాయ గెలైతే ఇప్పుడు 200 కమ్మొచ్చాండి. ఇగో 170 గెలలు నరికొచ్చాం. ఇదంతా దొంగలు దోపిడండి. మీరు చెబితే మేము ఓటేసాం. ఎలా నేను నాయుండే మీరు చెబితే 100 మంది చేత ఓటేపిస్తాం. వీళ్ళందరూ వేసిన వాళ్ళు అందరూ కూడా పవన్ కళ్యాణ్ నమ్మకం. ఆగండి, ఉండదు చెప్పాలి. మీరు చెబితే మేము ఓటేసాం. మీరు ఇప్పుడు వెళ్ళి ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలి, మా పొలం వదిలేయమని మీరు చెప్పాలండి. అదే మిమ్మల్ని చూసి మేము ఓటేసాం. గౌరవంగా అది 10% అనుకోవడం లేదండి. ఇక్కడ 762 ఎకరాలకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇస్తామని బెదిరిస్తా ఉన్నారు. 762 ఎకరాలకి కూడా 308 కోట్లు ఇస్తామంటున్నారు. అంటే ఎకరానికి 40 లక్షలన్నర, 40 లక్షలు, 39 లక్షలు. వీళ్ళు మాత్రం సింగపూర్ కంపెనీ వాళ్ళు 4 కోట్లకు అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ పేపర్లోనే, మీకైతేనేమో 30 లక్షలు, 40 లక్షలు, మేమైతేనేమో 4 కోట్లు చేసి అమ్ముకుంటామని చెప్పి వాళ్ళ సొంత పేపర్లోనే 4 కోట్లు అడుగుతున్నారు. మేము ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నాం ఏ రేటుకి అమ్మాలనేది అని చెప్పి అలా వాళ్ళు చెబుతున్నారు. వాళ్ళేమో 110 పేజీలు చట్టం చేశారండి మన దగ్గర పొలం తీసుకోవడానికి. మనం 100 సంతకాలు పెట్టాలా. మనకి ఇచ్చేదానికి ఒక్క సంతకం కానీ ఏమి, ఎక్కడిచ్చేది ఏంటి ఏమీ లేదు అసలుకి. తర్వాత 53,800 ఎకరం వచ్చిందండి ఇప్పుడు వాళ్ళకి. పోరంబోకు భూములు కానీ రైతుల భూములు కానీ 33,000 ఎకరాల రైతుల భూములు, పోరంబోకు భూములు, దేవుడు భూములు కానీ 53,800 ఎకరం చేతిలో ఉంటే వాళ్ళు రాజధాని కట్టేదేమో 900 ఎకరం అండి. మిగతాదంతా ఎవరెవరో బినామీలు పెట్టి అటకి వాళ్ళకి వీళ్ళకి కంపెనీలు పెడుతున్నారని చెప్పి 100 ఎకరం 150 ఎకరం లీజుకి ఇవ్వడం, దాని తర్వాత పేర్లు మార్చుకోవటం కోసం. రైతులు కనుక భూములు వాళ్ళు ఈ సిఆర్డిఏ చట్టం ఏం చెప్పిందంటే స్వచ్ఛందంగా ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటాం, బలవంతం ఎవరిని పెడతలేదని పేరుకి. కానీ ఇక్కడ లోన్లు ఆపేశారు, సబ్సిడీలు ఆపేశారు. అసలు మేము భారతదేశంలో కల్లా ఈ ఉండవల్లి పెనమాక ఈ రాజధానిలో లోన్లు ఆపేయటం, సబ్సిడీలు గవర్నమెంట్ నుంచి ఆపేయటం, విత్తనాలు ఆపేయటం కానీ అసలు ఈ దేశంలో ఎక్కడా జరగదు, ఇక్కడే జరిగిద్ది. దేశంలో ఎక్కడ లేని చట్టాలన్నీ మా మీద ఉంటాయండి. వాళ్ళకి పూలింగ్కి ఇస్తేనేమో ఓకే, వాళ్ళకి పూలింగ్ ఇవ్వకపోతే మీ అకౌంట్లో 30 లక్షలు వేస్తాం. ఎవరైనా మీరు అడిగారు అనుకోండి, మీరు అభివృద్ధికి అడ్డం అంటారు. అభివృద్ధికి అడ్డం అంటే వాళ్ళు 4 కోట్లు చేసి అమ్ముకోవటంలో అది ఇంత భూమి ఎందుకనంటే అభివృద్ధికి అడ్డం అంటున్నారండి. ఎంత 53,800 ఎకరం వచ్చినా ఒక్క ఇటుకరాయి పెట్టి 12 వాళ్ళు ల్యాండ్ ఎక్విజిషన్ పెట్టినప్పుడు మేము ప్రభుత్వం వారిని ఒకటే అడుగుతా ఉన్నాం, స్వచ్ఛందం అనే ముసుగులో బలవంతంగా ల్యాండ్ పూలింగ్ ఇవ్వకపోతే బలవంతంగా భూసేకరణ అనేది పెట్టి భయపెట్టి ఇలా రాజధాని కట్టేదేమో 900 ఎకరం ఎవరికి ప్లాట్లు ఇవ్వాల. ఇంతవరకు 33,000 ఎకరాలు ఇచ్చారు, ఒక్కరికి కూడా లేదు. అందరికీ పిచ్చికాయతాలు ఇచ్చేసి తూర్పు పడమర ఫేసింగ్ అని చెప్పి అవి ఇచ్చేశారు. వాళ్ళకి వాళ్ళ స్థలం ఎక్కడో తెలియదు, వీళ్ళు రాజధాని ఎప్పుడు కడతారో తెలియదు.
కట్టేదేమో 900 ఎకరం, తీసుకుందేమో 53,800 ఎకరాలు. ఇందులో అమ్ముకుంటారంట, సింగపూర్ వాళ్ళకి కొంత అమ్మారంట, ఎవరెవరో ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటున్నారు. కానీ అసలు భూమి ఉన్న వాళ్ళకి ఎవరికి ఒక జాన వాళ్ళ భూమి ఎక్కడుందో కూడా తెలియదు, ఎక్కడిస్తారో కూడా తెలియదు. ఎక్విజిషన్ 2 కలిపి ఇవ్వకపోతే అట్లా చేస్తారు. మేమందరం పెనుమార్గం ఉండవాలి 2 లాలా సార్ మీరు చెప్పండి, మీరు మాట్లాడండి సార్. కూర్చోండి చెప్పు. హల్లెలూయా, స్తోత్రాలు. ప్రభునామములో అయ్యగారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ ఎండలలో చెమట పోసే టైంలో ప్రత్యేకంగా ఈ సమయం మనందరికీ ఈ ప్రాంతముల వారికి మన కన్నీరు తుడిసే పవన్ గారికి మన ప్రాంతాల అందరి వారి పక్షమున నేను చాలా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన బాధలో మన కష్టాలు చెబుతున్నాం. మన రామారావు గారు ఆనాడు ఏం చెప్పారంటే మనకి మంచిగా చెప్పాడు. నా పొడుసు తెలుగువారు, నా యొక్క చెల్లెల్లో నా యొక్క అక్కలని చంద్రబాబు గారు కూడా ఈ రీతిగా అంటున్నాడు. అన్నా చంద్రబాబు అన్న ఆలోచించు, పొడుసువారు తెలుగు జాతి వారు వీళ్ళ పొలాలన్నీ తీసుకెళ్ళి సింగపూర్కి ఇస్తే నీ చెల్లెళ్ళు ఏమవుతారు, నీ తమ్ముళ్ళు ఏమవుతారు, నీకంటే పెద్దవారు వృద్ధులు ఉన్నారు, పుట్టినవారు పుట్టబోయేవారు చదువుకునేవాళ్ళు, వీళ్ళ చదువులన్నీ ఏతో వేస్తావా అన్న? ఒకసారి ఆలోచించు. నా పురుషువారు నా తెలుగు జాతి వారని ఎంతో బుద్ధిగా చెప్తున్నాం, మంచిదే, మేమందరం సంతోషిస్తున్నాం. ఏది ఈ పురుషువారికి చేసే అన్యాయము, దారుణము ఎంత ఆలోచించన్నా. మా పేదవారిని ఎకరం ఉండే రైతులను తీసుకెళ్ళి చదువు లేకుండా అయిపోతుంది, బిడ్డలు వివాహం చేసుకోలేని పరిస్థితులు, వీళ్ళ పరిస్థితులు ఏందో నువ్వు చూడ. సింగపూర్ వాళ్ళు ఒక ఉన్నతమైన స్థాయిలో సముద్రంలో ఇల్లు కట్టుకునే వారిని తీసుకొచ్చి ఈ పేదవారి నోట్లో మన్ను పెట్టి వీళ్ళ బాధలు ఎవరో తీసి అందుకని అన్న ఎప్పుడు వస్తాడన్నా, పవనన్న ఈనాడు మన కొరకయ్యి వచ్చాడన్నా, మన బాధలన్నీ తెస్తానికి వచ్చాడన్నా. ఈ అన్న మనకు అందరి కోసం వచ్చాడు. అన్నను చూస్తానికి మనందరం వస్తుంటే ఆ ప్రాంతాన్ని నుంచి అక్కడ గేట్లు పెట్టి తాళ్ళు కట్టి ప్రభుత్వం అధికారులు ఏం చేద్దాం, వారి చేతుల్లో ఉన్నారు. పోలీసు వారిని కూడా మనం ఏం చేద్దాం, వారుగానే అంటే మొన్న గేదెలు అడ్డం వస్తే 4 3 పొందడంలో ఉద్యోగాలు ఖాళీ చేశారు. వాడు ఉద్యోగాల ధర్మాన వాళ్ళు రానియకుండా చేయాల్సిన పద్ధతి వాళ్ళది. ఏం చేస్తా, వారు భార్య బిడ్డలు ఉన్నారు, వారి మటుకు ఏం చేస్తారు, అరే నాయన మన ఉద్యోగం పోతే ఎట్లా పోనీయకుండా ఆఫ్ చేయాలని వాళ్ళు ఆలోచిస్తారు. రానియకుండా గేట్లు పెట్టారు, తాడు పెట్టారు. ప్రాంతం అంటే పవన్ గారు యొక్క మీటింగ్కి జనాభా రాలేదని చెప్పడానికి వీరితో అన్యాయము, ఎంత అన్యాయం జరుగుతుందో మనం కూడా ఆలోచించాలి, అందరం కూడా ఆలోచించాలా. ఆయన గారిని ముందు పెట్టుకుని ఆయన గారిని వెనకన్నారు మనం ఉందాం, వారితో చేతికి ఓతనగా మనందరం ఉందాం. ఆయన ముందు పెట్టుకొని రానున్న దినాల్లో అంటే సీట్ అంటే అందరికీ ఉండదు. ఈ యొక్క మట్టి మీద కూర్చునే పరిస్థితులు ఏమన్నా ఉందా? ఇలా భగవంతుడు ప్రేమించి మనందరి బాధలు చెప్పుకోవడానికి ఇలా ఏం చేశాడు? పగటి ద్వారా మేఘస్తంభం ఆనాడు ఆ గంధాల్లో రాయబడింది, రాత్రి అగ్ని స్తంభంలో నడిపించిన మహానీయుడైన ఆ భగవంతుడు ఈనాడు మనందరి బాధలు వినటానికి, మన కష్టాలు వారితో చెప్పుకొని మన కష్టాలు తీర్చుకుంటానికి చల్లనైన కాలంలో దేవుడు ఉంచాడని ఆ ప్రభుని ఆ భగవంతుడు మనం మనసారా ఆయనని మనం కొలుసుకోవాలా. ఆయన ముందు పెట్టుకుందాం, మనం సాగుదాం. ఈ ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా పేరు ఉద్దంరాయనపాలెం, పులి సీతారాజు సొసైటీ ప్రెసిడెంట్ అని. ఉద్దంరాయనపాలెంకి 3 గ్రామాలకి సొసైటీ ప్రెసిడెంట్ని నేను. పులి చిన్నరాజు ఉద్దంరాయనపాలెం.
ఇంకా మనకు అభయస్థ ఇవ్వడానికి వచ్చినందుకు మా గ్రామాల తరపున ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సార్ మీతో మేము ఇదివరకు గతంలో మాట్లాడాను సార్, గతంలో మాట్లాడానండి. మీరు గతంలో చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు మీతో స్వయంగా చెప్పారట 8,000 ఎకరాలు రాజధానికి చాలు, అదే ఎక్కువ అని. కానీ దానికి విరుద్ధంగా వీళ్ళు ఇక్కడ 33,000 ఎకరాలు తీసుకొని మొదట్లో ఏం ప్రామిస్ చేశారంటే స్వచ్ఛందంగా ఇచ్చే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటాము, మేము ఎవరిని బలవంత పెట్టమన్నారు. దానికి విరుద్ధంగా మా మీద అనేక ప్రెజర్స్ తీసుకొచ్చి కనీసం మీకు తెలిసే ఉంటుంది, విజయవాడకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇక్కడ భూమి విలువ 4 నుంచి 5 కోట్లు ఉంది. విజయవాడకి అంత దగ్గరలో ఉండి ఇంత చీక ఎక్కడ లేదు. కానీ వాళ్ళు మాకు సిఐడి ఆఫీస్ ద్వారా ఏం బెదిరిస్తున్నారంటే మీకు అకౌంట్లో 30 నుంచి 35 లక్షలు లేకపోతే 40 లక్షలు వేసి తీసేసుకుంటామని బెదిరిస్తున్నారు. ఆ భయాన్ని వల్ల కొంతమంది ఇచ్చిన మాట వస్తాం చివరిలో. కానీ గవర్నమెంట్ ఇంకొక దొంగ పని చేస్తుంది. ఏంటంటే ఈ భూముల్ని నాకు తెలియకముందు, నాకు 66 సంవత్సరాలు అండి, నాకు తెలియకముందు నుంచి ఇక్కడ మాకు మోటార్లు ఉన్నాయి మా నాన్న టైంలోనే. కానీ వీళ్ళ రికార్డ్స్లో వీళ్ళు ఈ మెట్ట భూములు అన్నారు. మేము అడిగా మీటింగ్లు, ఈ మెట్ట భూములు ఏంటంటే నాకు తెలియకముందే మాకు మోటార్ ఉంది అంటే మేము 80 సంవత్సరాల క్రితం రికార్డు ఫాలో అవుతున్నారంట. చట్ట ప్రకారం వాళ్ళు రికార్డుని అప్డేట్ చేసుకోవాలా. చట్ట ప్రకారం ఏముందంటే బహుళ పంటలు పండే భూములు తీసుకోకూడదని ఉంది. బహుళ పంటలు పండే అంటే దాని నిర్వచనం ఏంటంటే అంతకంటే ఎక్కువ పంటలు కానీ ఒక సంవత్సరంలో పండిస్తే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ మల్టిపుల్ క్రాప్ అది. కానీ దాన్ని కూడా వైలేట్ చేసి పబ్లిక్గా చూడండి, మీరు చూసామంటే ఇక్కడ పొలాలు దాన్ని కూడా వాళ్ళు వైలేట్ చేసి మెట్ట భూములు చూసి మెట్ట భూములు అయితే మేము ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే దానికి వచ్చారండి. అట్లాగే భూముల రేటు విషయంలో కూడా ఇక్కడ దగ్గర 4 కోట్లు 5 కోట్లు అలా ఉంటే మేము 30 లక్షలు వేసి తీసేసుకుంటాం. మరి ఈ మాటలు చెప్పే రాజకీయ నాయకులు వేలాది కోట్లు పెట్టి ఇక్కడ పొలాలు కొన్నారండి. మరి వాళ్ళు ₹1 అయినా రాజధాని కోసం ఇచ్చారా? మరి చంద్రబాబు దగ్గర డబ్బులు లేవు, దేశాలు తిరుగుతున్నాడు పాపం, ఎవరు ఇవ్వలేదు. వీళ్ళు ₹1 అయినా ఇచ్చారా? వీళ్ళు ఇక్కడ వాళ్ళని కాదని చెప్పి వాళ్ళకి 1600 ఎకరాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 200 ఎకరాలు, ఇంకొక ఒకటి అమృత అని అన్ని ఇతర రాష్ట్రాల సంస్థలకైతే వందలాది ఎకరాలు కేటాయిస్తున్నారండి. నేను ఈ పిల్లలకి ఎవరికన్నా ఒక సీట్ ఇచ్చారా ఈ ఎస్ఆర్ఎంలో కానీ? అంటండి మళ్ళీ అది ఓపెన్ కాంపిటీషన్లో రావాలి. పాపం ఇక్కడ పొలాలు బాగొట్టుకొని సీట్లు రాకుండా ఏం చేయాలి వీళ్ళు? మొదట్లో ఏం ప్రామిస్ చేశారు మాకు, ఇక్కడ వాళ్ళకి ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తాం, తర్వాత ఆరోగ్య కార్డులు ఇస్తాము, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాము. ఏది 29 గ్రామాలు రాజధానిలో పొలాలు పోయే వాళ్ళకి ఇవి ఒక్కటి చేయలేదండి. ఇది ఇట్లాంటి ఫాల్స్ పూర్తిగా మాట్లాడారండి. మీరు కొంచెం కనిపెట్టి ఇక్కడ ఏంటంటే మా ఊర్లో కానీ ఉండవల్లో కానీ యావరేజ్న 1.5 నుంచి 2 ఎకరాలు మించలేరండి. నాకు 3 ఎకరాలు మాత్రం ఉంది, అది మా అబ్బాయిని పంచుకోవాలి. ఈ రకంగా పేద రైతుల్ని అన్యాయం చేస్తూ నాకు అయితే నాకు ముఖ్యమండి. రాజధాని ఎక్కడ కడతారనేది నాకు అవసరం లేదు, ఎందుకంటే నా ఫ్యామిలీని నేను ఎట్లా మెయింటైన్ చేయగలను. వాళ్ళు ఏం చేయాలి? ఆ టౌన్లో ఈ గవర్నమెంట్ ఉంటే ఇవ్వచ్చు, లేకపోతే ఎక్కువ పోవచ్చు. మా పరిస్థితి ఏంటి? వాళ్ళకు ఒక టైం అండి. మీకు గతంలో ఒక పాయింట్ చెప్పానండి, 25 పాయింట్లు 9 మీద వాళ్ళకే అనుకూలంగా ఉన్నాయండి. రైతులు ఇచ్చిన వాళ్ళకి ఏమి లేదు. అటువైపుకి ఎటువంటి అష్యూరెన్స్ లేదు. వీళ్ళని నమ్ముకొని మేము పొలాలు ఇస్తే మా గతి ఏంటి? ఇంకోటి నేను ఆఫీసర్ని అడిగాను, మమ్మల్ని పొలాలన్నీ ఇచ్చేయమంటున్నారు, మరి మీ ఉద్యోగస్తులందరూ కూడా మీ ఎసెట్స్, మీ జీతాలు, మీ బ్యాంక్ బ్యాలెన్స్, మీ అన్నీ ఎందుకు ఇవ్వకూడదు? మేము బతికేది అట్ట అన్నాడు. వాళ్ళ బతుకులైతే మాత్రం వాళ్ళకి కావాలి. వాళ్ళు ₹1 ఎవరు? వేలాది ఎకరాలు కొన్నారు. మరి 3-4 కోట్లు దానికి ₹1 ఎవరు? కనీసం ఎన్నో కాలేజీలు ఉన్నాయి. ఇక్కడ పిల్లలు చెప్పాడు, లేకపోతే ఊరిని బస్సు ఎక్కించడం ఏమి లేదు. మా వీళ్ళు మాత్రం తీసేయాల్సిందే. ఇంకొకటి అండి, నా గవర్నమెంట్ ఏం చెప్తుంది, రాజధానికి ఎక్కడ సెంటర్ ఉందండి? చెన్నై సెంటర్లో ఉందా? తిరువనంతపురం సెంటర్లో ఉందా? ఢిల్లీ సెంటర్లో ఉందా? సెంటర్ అనేది పారామీటర్ ఏంటి అసలు? రాజధాని ఎక్కడైనా డ్రైలాండ్స్లో కట్టుకోవచ్చు ఉంది, డ్రైలాండ్స్లో కట్టుకోవచ్చు. వాటర్ లేకపోతే కానీ పంట పండే భూముల్ని నేను ఒక ఆఫీసర్ని అడిగా, కొండవీటికి ముంపు కంటే 1600 కోట్లు ఖర్చు పెడుతున్నారంట. మీరు పల్లంలో రాజధాని డిసైడ్ చేయటం ఎందుకు? దీనికి వరద ముంపుకు ఎందుకు? మెరక భూములు చాలా ఉన్నాయి కదా అని ఇట్లాంటి థింగ్స్ చేస్తున్నారండి. ఒక్కదానికైతేనేమో చుట్టూ 5 కేసులు పెట్టుకొని మధ్యాహ్నం దీక్ష చేయండి, మన టెంట్ వేస్తే పీకేశారండి మీరు రాకముందే. ప్రభుత్వ ఖర్చులతోనండి, ప్రభుత్వ ఖర్చులతోటి బస్సులతో జనాన్ని తీసుకొచ్చి పదాభివందనం చేయించుకున్నాడంటే అన్నీ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా 2-3 గంటలు చెప్పగలండి. కానీ ఇంకా మిగతా వాళ్ళు చెప్పాలి కదండి. శ్రీరామ్ గారు
అనేది పెట్టారు ఈ విధానం. ఆ రోజున ఇష్టమైన ఇవ్వండి, ఇష్టం కాని వాళ్ళు ఇవ్వవసరం లేదు, 9.2 ఇస్తే మీ పొలాల జోలికి మేము రామన్నారు. సరే మేము 9.2 ఇచ్చేసాం. తర్వాత మీ ఒక దాని మీద ఏమీ రాలేదు. తర్వాత మీ భూములు భూసేకరణ చేస్తామన్నారు, అది అన్నారు, ఇది సరే చేసుకోండి. ఇప్పుడు ఈ ఉన్న భూములు మేము ఇచ్చి మేమేం చేయాలో మాకు అర్థం కాదు. మాకు వ్యవసాయం జీవనాధారం, రెండో పని లేదు, ఉద్యోగాలు లేవు, చదువుకున్న పిల్లలు ఇళ్ళల్లో ఉన్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి. మరి మాకు ఆరోగ్యాలు బాగోట్ల. ఈ రాజధాని అన్న తర్వాత మా మిసెస్ చనిపోయారు, ఇప్పుడు 5 నెలలు అయింది చనిపోయారు. ఏ రోజు కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండటం లేదు. రైతు అంటే వాళ్ళ కింద మేము వాచ్మెన్లుగా పనిచేసే దానంగా చూస్తున్నారు. ఈ పొలాలు వాళ్ళకి ఇచ్చేసి 2,000కు 3,000కు వాచ్మెన్కి వెళ్ళాలి మేము నైటు. వెళ్తే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు మేము సంపాదించుకున్న ఆస్తి మీద మాకు హక్కు లేదా? మాకు రాజధానిలో 1 ఎకరం 2 ఎకరం పొలం ఉంటుంది తప్ప మేము కూలి చేస్తూ బతకాల? ఇప్పుడు మేము ఒకవేళ మా తనంతరం మేము అయిపోయిన తర్వాత మా పిల్లలు ఎడిపోతారో ఏం తెలియదు, అనాథలుగా చూసుకోవాలి. వాళ్ళ కుటుంబాలేమో సుఖ సంతోషాలతో విదేశాల్లో పెట్టుబడులు పెట్టుకొని వాళ్ళు బతకాలి, మేమేమో అనాథలుగా బతకాలి. ఇదేమన్నా అసలు రాజ్యాంగంలో ఎక్కడ ఉంది? స్వరాజ్యం కావాలని ఆ రోజున ఎంతోమంది పెద్దలు బాధలు పడ్డారు. స్వరాజ్యం అంటే ఏంటి? అర్ధరాత్రి కూడా స్వేచ్ఛగా రోడ్డు మీద తిరగాల. కానీ ఇవాళ ఎలా ఉందండి? మేము ఇవాళ మీ మీటింగ్కి రావాలంటే పర్మిషను, కార్డులు చూపించాలా. అవసరమైతే వాళ్ళు దేనికైనా మమ్మల్ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి రాజకీయం ఏనాడు చూడలా. నేను ఇప్పుడు 42 సంవత్సరాల నుంచి ఓటు వేస్తున్నాను, కానీ ఇలాంటి దుస్థితి ఏనాడు లేదు. ఇదే చూస్తాం. ఫస్ట్ అసలు పంట భూములు తీసుకుంటాం ఏంటండి? ఇప్పుడు 3 పంటలు పండే భూములు భూసేకరణ చేయకూడదు, తీసుకోకూడదు. ఇష్టమైన వాళ్ళు ఇచ్చారు, సంతోషంగా తీసుకోండి. ఇంకా ఇవ్వటానికి సిద్ధమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ జోలికి పోండి. మా జోలికి వచ్చి మేము ఇవ్వనన్న వాళ్ళని మమ్మల్ని ఏది ఇచ్చి ఎర్రమని చేసి లేదంటే చంపేసేయండి. అంతకు తప్ప మా భూములు ఇవ్వటానికి మేము సిద్ధంగా లేము. మా భూములే మాకు జీవనాధారం. ఇది లేనాడు మేమేం చేయలేము. ఏదైనా కానీ మీరు ఆ రోజున ఇచ్చే మాట ప్రకారం దయించి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని వేడుకుంటున్నాం. రైతు సమస్య అర్థం చేసుకోగలను. రైతు కూలీ తాలూకు శ్రమశక్తిని, రైతు కూలీ సమస్యను కూడా అర్థం చేసుకునే వ్యక్తిని. మొదటి నుంచి కూడా ఈ భూసేకరణ చట్టం అనేది ఈ సమస్య ఎక్కడ వస్తుంటే అవసరానికి మించి పరిమితికి అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటారు. అవసరానికి మించి భూసేకరణ జరుగుతూ ఉంది. అదే నేను ఎందుకు ముఖ్యమంత్రి గారితో నేను ఇంకా ఎలక్షన్స్ ఇంకా జరగక ముందు ఎన్డీఏలో కలిసి పనిచేద్దాం నిర్ణయించుకున్నాక ఆ రోజు అడిగి వచ్చిన ఆలోచన ఏంటంటే ఒక 1800 ఎకరాలు అటవీ భూమి ఉంది. 18,000 ఎకరాల అటవీ భూమి ఉంది, సరిపోతుంది. ప్రైవేట్ భూములు అవసరం లేదు. యాక్చువల్ దాంతో స్టార్ట్ అయింది. ఆ రోజున కానీ ఇంత భూమి అవసరం అవుద్ది అంటే మేబీ ఇలా ఉండేది కాదేమో, నేను ఇలా ఉండేవాడిని కాదేమో. ఆ తర్వాత భూసేకరణ మొత్తం రాజధానికి అందరూ భూములు ఇచ్చినప్పుడు 33,000 ఎకరాలు, 800 ఎంత, 34,000 ఎంత, 53,800 ఎకరాలు. అదే నాకు అర్థం 53,800. ఈ భూమి నేను ఎక్కువ మాట్లాడితే ఏమనేవాళ్ళంటే నువ్వు అభివృద్ధికి వ్యతిరేకం, నువ్వు అభివృద్ధి నిరోధకుడు. అంటే కేంద్రం రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనకి రాజధాని లేకుండా చేస్తున్నప్పుడు, హైదరాబాద్ని కోల్పోయినప్పుడు హైదరాబాద్ స్థాయి రాజధాని నగరం నిర్మించాలి. అది మళ్ళీ ఎవరైనా కూడా మనస్ఫూర్తిగా అలాంటి నగరం కావాలని కోరుకుంటాం. కాదు ఎలాగంటే దానికి రాజధాని అనేది ఒక రాత్రికి నిర్మింపబడదు, కొన్ని దశాబ్దాలు పడుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా మీ అందరి తరపున ఏంటంటే చాలా ఏకవాక్యంలో చెప్తాం, మీరు భూసేకరణ చట్టంగా మీరు ప్రయోగిస్తే మీరు భూములు ఇవ్వకండి. మీకు వచ్చి నేను అన్నయ్య నిలబడతాను. మీరు భూములు
కారణం కూడా చెప్తాను. అలాగే లాజరస్ గారు మనకి ఉద్దండరాయనపాలెంకి వెళ్ళినప్పుడు కూడా అంటే మనకి అసైన్ భూములకు కూడా సమాన న్యాయం జరగాల. అదే సార్ మనం అడిగిన అనుకుంటున్న ఆ రోజున ఈ రెండింటి మీద మన దాని మీద నా స్టాండ్ అంతే ఉంది. మీ అందరికీ విన్నపం ఏంటంటే మీరు భూసేకరణ కానీ చేస్తే మీరు ఎదురు తిరగాలి, ఇవ్వద్దు, భూములు ఇవ్వద్దు. దానికి కారణం కూడా ఏంటంటే ఆ రోజు కూడా మీరు అడిగినప్పుడు మీరు రోడ్లకి ఎంత అవసరం అంటే రోడ్లు కూడా చాలా రకాల వ్యత్యాసాలు ఉన్నాయి. ఎంత అవసరం అంతే. అంటే అభివృద్ధి పెరిగే కొద్దీ ఫస్ట్ ఇప్పుడు మాకు ఒక యాక్సెస్ రోడ్డు కావాలి, యాక్సెస్ రోడ్డు వరకు భూమి తీసుకోండి. అలాగే పరిధి పెంచుకుంటాం, అది జనాభా పెరిగారు, అవసరాలు పెరిగినాయి, అది సహజంగా పెరుగుతూ ఉంటుంది. ఐ థింక్ దానికి మీరు ఎవరు అడ్డు కాదని నేను అనుకుంటా ఉన్నాను. లాస్ట్ టైం కూడా మీరు అందరూ మాట్లాడినప్పుడు రోడ్లకి మాకు ఇబ్బంది లేదని ఉన్నారు. అది ఎంత రోడ్లు అనేది ఒక చిన్న వ్యత్యాసం ఉంది అందరికంటే. మన ఇంకొక ప్యారలల్ రోడ్స్ ఉన్నాయి అటు సైడు, అది వాడుకోవచ్చు. లేదా ఇది కావాలి, ఇదే కావాలి, ఇంక వేరే దారి లేదని వాళ్ళు ప్రూవ్ చేస్తే మటుకు దానికి ఇవ్వాలంటే ఎప్పుడు ఎంత ఇవ్వాలి. నేను పచ్చని మన మల్టీ క్రాప్ బహుళ పంటలు అన్నా దీని మల్టీ క్రాప్ ల్యాండ్ తెలుగులో బహుళ పంటలు. ఈ 120 రకాల పంటలు పండే భూముల్ని ప్రభుత్వం ఈ మెట్ట భూములు, వర్షాధారిత భూములని చెప్పడం ఇది అన్యాయం, దోపిడీ, దారుణం. మీరు ఫస్ట్ ఎవరికి అంటే మీరు రెవెన్యూ శాఖ కానీ పోలీసు వారు కానీ వారు నిర్ణయించేది కాదు. ఇది రాజకీయ వ్యవస్థ ఏ శాసిస్తుందో వాళ్ళు చేయాలి. దానికి రెవెన్యూ శాఖకు కానీ పోలీసు కానీ మీరు దయచేసి మీ శత్రువులుగా చూడకండి. ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం తాలూకు వాళ్ళు ఉన్నారు తప్ప, ప్రతినిధులు తప్ప, అని వాళ్ళు ఉన్నారు తప్ప వాళ్ళు నిర్ణయించట్లేదు. దీన్ని నిర్ణయిస్తుంది రాజకీయ వ్యవస్థ నిర్ణయిస్తుంది. ఆ రాజకీయ వ్యవస్థను నడుపుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి గారు. ఎందుకు మీరు ప్రాక్టికల్గా చెప్తాను, నాకు రాజధాని కావాలి, నేను ఏం ఆశించకుండా ఎందుకు చేశానంటే ఒక బలమైన రాజధాని కావాలి, గెంటేయబడ్డారు తెలంగాణ నుంచి. వీటికి నేను కోరుకునేది ఏంటంటే మొన్న ఇప్పటికీ స్టీల్ ప్లాంట్కి వెళ్ళాం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వెళ్తే ఇట్లాగే రైతులు ఇంకా అయిపోయి మనకి ఇంత బౌల్ పంటలు పండే భూములు కాదు అనుకుంటాను, ఇంత స్థాయి భూమి ఇట్లా కొడితే నీళ్ళు వచ్చేవి కాదు అనుకుంటా. అవి కూడా 26,000 ఎకరాలు తీసేసుకున్నారు స్టీల్ ప్లాంట్ కోసం. తీసుకుంటే ఈ రోజుకి ఇచ్చి 12,000 ఎకరాలే స్టీల్ ప్లాంట్కి. ఇంకా మిగతా భూమి అలాగే ఉండిపోయింది నిరుపయోగంగా. ఈ రోజుగా రైతులకి మీరన్నట్టుగా ఇందాక ఎవరు మీరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ కూలీలకు వెళ్ళాల్సి వస్తున్నారు. అది కూడా ఎలా ఉందంటే వాళ్ళు కొంతమంది తిండి తినే పరిస్థితి కూడా లేదు, దేవుడి గుళ్ళ ప్రసాదాలు తినే బతుకుతున్నారు కొంతమంది. ఈ పరిస్థితి రైతుకు రాకూడదు, రైతు కూలీకి రాకూడదు. తెలుగుదేశం ప్రభుత్వం చేసింది ఏంటంటే మీరు సోషల్ ఇంపాక్ట్, సామాజిక ఆర్థిక అంచనా చేయాలి. అంటే ఎంత ఒక వ్యవస్థ ఉన్నప్పుడు దాని మీద ఎంతమంది ఆధారపడ్డారు రైతులు. అంటే ఏదో ఒక 30 లక్షలు ఏదో కొంత డబ్బు ఇచ్చి దులిపేసుకుందాం అంటే పిల్లలు పెళ్ళిళ్ళు, ఆరోగ్యాలు, అనారోగ్యాలు, మరణాలు, 100 సమస్యలు ఉంటాయి మనకి. ఇది ప్రభుత్వం ఎంతో కొంత మానవతా దృక్పథం లేకుండా చేస్తే మటుకు ఇది అన్యాయం అవుతుంది. అలాగే మనవన్నీ వృత్తి ఆధారిత కులాలు. ఒక నిమిషం, వృత్తి ఆధారిత కులాలు మనయన్ని. అందుకని ప్రభుత్వం ఒక పని చేసేటప్పుడు, భూసేకరణ జరిగేటప్పుడు, బలవంతపు భూసేకరణ జరిగేటప్పుడు కులాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లాజరస్ గారు చెప్పినట్టుగా అసైన్డ్ భూములు తీసేసుకుంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇటు పోతారు. అవసరం మేరకు భూములు తీసుకోండి, ఎవరు కాదనరు, డెవలప్మెంట్ జరుగుద్ది. అంతేగాని ఎప్పుడు ఈ రోజుకి స్టీల్ ప్లాంట్లో ఎప్పుడో 70లో తీసుకున్న భూములు ఈ రోజుకి నిరుపయోగం ఉన్నాయి. ఈ రోజుకి అక్కడ రైతులు న్యాయం జరగక కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇంకా మనం వెళ్తే కూడా అలాంటిది ఇప్పుడు తీసుకున్న భూమి న్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లా. ఇన్ని వేల ఎకరాలు, 50,000 ఎకరాలు తీసుకునే రాజధాని ఇంత తొందర కట్టదు. ఒక చిన్నపాటి ఇల్లు కట్టడానికి మన సంవత్సరం పడుతుంది. అలాంటిది ఇంత పెద్ద వ్యవస్థ, ఇంత సిటీ నడపడానికి కొన్ని దశాబ్దాలే పడుతుంది. తక్కువ చాలా అద్భుతంగా చేసే 25 సంవత్సరాలు పడుతుంది అద్భుతం జరిగితే. అలాంటిది ఇది ఖచ్చితంగా ఈ దోపిడీని ఆపండి. నేను ఒకటే ఏకవాక్యం ఏం చెప్తానంటే, మీరు ఈ భూసేకరణ కానీ మీకు కానీ మీ మీద బలప్రయోగం చేస్తే, నేను ఎక్కడున్నా సరే ఆంధ్రప్రదేశ్లో నేను మీకోసం వచ్చి నేను మీతో పాటు ఉంటాను. దానికి
ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది, ఆ రోజు నుంచి మొదటి రోజు నుంచి చెప్పేది, మీరు బలవంతపు భూసేకరణ మీరు వాడద్దు, ఇష్టపడి తీసిస్తే, నేను ముఖ్యమంత్రి గారు కూడా ఇదే చెప్పాను, వాడు ఇష్టపడి ఇస్తే తీసుకోండి, అంతేగాని మీరు బలవంతంగా లాక్కుంటే మటుకు నేను ఎదురు తిరుగుతానని చెప్పాను. మొట్టమొదటిసారి నేను చెప్పింది అదే, ఈరోజు కొత్తగా చెప్పలేదు నేను. మన మార్చి 14 కదా మొదటి చెప్పింది ముఖ్యమంత్రి గారు కూడా ఇదే, మీరు భూములు లాక్కోకండి, పచ్చని పంటలు ఏమి కట్టకుండా ఎందుకు చేసేస్తారు, కోలు దోసేస్తారు పంటలు, భయప్రాంతాలు చేయదు. ఎందుకంటే రాజధాని అందరి ఆనందం సంతోషంతో రకాలు, కానీ కొద్దిమంది ఏడుపుతోటి, కొన్ని చావులతోటి, మనసు వేదనతోటి, హృదయ గాయాలతోటి రాజధాని నిర్మించడం ఎవరికి మంచిదిగా. అలాంటి పరిస్థితే కానీ మీరు ఇప్పటిదాకా మీరు పోరాటం చేశారు. ఇది నేనేదో ఒక రాజకీయ లబ్ధి కోసం నిజంగా నాకు బాధ కలిగింది. 20 అడుగుల్లో మనకి నీళ్ళు వచ్చే భూములు, 70 సంవత్సరాల నుంచి మనకి అసైన్డ్ భూముల్లో అన్ని 70 సంవత్సరాలు చేస్తే ఎప్పటి నుంచి వస్తున్నాయి కదా, మనకి తాతల గారి నుంచి వస్తూ ఉన్నాయి. వాటికి న్యాయం ఇవన్నీ నేను ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలి, ఎగదొయ్యాలంటే నేను వేరేగా మాట్లాడగలను. నేను ముఖ్యమంత్రి గారు కూడా మేము అందరితో మాట్లాడిన తర్వాత వినియోగించుకునేది ఏంటంటే, మీరు భూసేకరణ చట్టం కానీ బలవంతంగా భూములు లాక్కుంటే, బషీర్బాగ్ది సంఘటన ఇంకోసారి మీకు అలాంటిది కావాలి, రైతుల ప్రాణాల మీద భూములు లాక్కోవాలంటే దాంట్లో ముందు వరుస నేను మీతో పాటు ఉంటానమ్మా, ముందు వరుస ఉంటాను. నాకేంటంటే అభివృద్ధికి ఇప్పుడు సీడ్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి, ముందు యాక్సెస్ రోడ్లు కావాలి, తీసుకోమని చెప్పండి. అవసరం అయితే, నిజంగా అవసరం అనుకుంటే వాళ్ళు ప్రూవ్ చేయాలి. ఎవరు కాదు, ఎవరికైనా సరే వంశధార నుంచి అలాగే మదనపల్లి హైవే దగ్గర నుంచి మన రాజధాని వరకు ఏ మూలకి వెళ్ళినా అభివృద్ధికి ఎవరు వ్యతిరేకం కాదు, తీసుకోమని చెప్పండి, మాకు సరైన కాంపెన్సేషన్ ఇవ్వండి. మీరు 2 ఇది అంటారు. లేదు, వీళ్ళు భూములు తీసేసుకొని మన భూముల్లోనే మనం అడుక్కుని తినేవాళ్ళ అనే పరిస్థితికి వచ్చింటే, ఆత్మగౌరవంతో బతికి శ్రమశక్తితో బతికి మనకి ఈ సమస్య ఉండడం నాకు నిజంగా ఇబ్బంది కలిగించింది. మీరందరూ నా వల్ల కొంత తెలుగుదేశం పార్టీకి నిలబడ్డారు, లేదా ఒకరు నిలబడలేదు, అది కూడా పక్కన పెడదాం. ఇది మన సమస్య, ఇది అలా కాదు. ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నా లేకపోయినా కానీ మనం ఓట్లు వేసామో లేదా అనేటువంటి కూడా ఇది మన హక్కు, ఇది మన రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు. ఇది మీ భూముల్ని ఒక నిజంగా భూసేకరణ చట్టం కావాలంటే గ్రామ సభలు పెట్టి తీర్మానం 70% తీర్మానం జరిపి అన్ని పద్ధతిగా జరిగితేనే తీసుకోవాలి. అప్పుడు కూడా చాలా అవసరం చెప్తే తప్ప మేము అలా జరగదు. సభలో 100 తెమ్మని చెప్పండి, సభలో 1,00,000 పట్టుకోమని, ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. ఎదురు తిరిగి కూర్చుంటే ఎవరు లేకుండా భూమి చూద్దాం. మీరు భయపడద్దు ఫస్ట్, ఎందుకంటే నేను అభివృద్ధికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు, మీరు పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఇల్లు కట్టరు, ఏమి కట్టరు, భూములు లాగేసుకొని అట్టి పెట్టేసుకుందాం ఉంటారు. ఏం చేస్తారు? ఆ టీవీలో వచ్చి చాలా బాధ కలిగింది ఏంటంటే, మొత్తం తీసేసుకొని పచ్చని పంట లారీలతో తొక్కుదని నవ్వుతున్నారు వాళ్ళు. ఆనందంగా కోలు కోసేసి మన పంటలని మన ట్రాక్టర్తో, నారాయణ గారు ఇంకొకరు ఎవరు బుల్డోజర్లతోటి. నాకు అనిపించింది, మీకు కష్టం తెలుసా? మీకు ఒక మొక్క, ఒక విత్తనం వేసి అది పంట పండి చేతికి రావడం ఎంత కష్టం తెలుసా వాళ్ళకి? నిజంగా తెలుసా వీళ్ళకి? పంట విలువ తెలుసా ఈ ప్రభుత్వానికి అనిపించింది. నిజంగా బాధ కలిగింది. భూమిని ఎవడైతే ద్రోహం చేస్తాడో వాడు సర్వనాశనం అయిపోతాడు. రైతుని ఏడిపిస్తాడో, రైతుని ఎవరైతే కన్నీళ్లు పెడతారో సర్వనాశనం అయిపోతారు. బషీర్బాగ్లో ఇదే రైతుల్ని కాల్చి చంపినందుకు తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి 10 సంవత్సరాలు పడింది. దానికి మళ్ళీ ఒక జనసేన మీద అందరి సహకారం వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాల్సింది, మీరు మటుకు బలవంతపు భూసేకరణ కానీ జరిపితే జనసేన పార్టీ ముందుండి, జనసేన పార్టీని దీనొక్కడానికే కాదు, మేము 28వ తారీఖున మేము 2014 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి. దాని ప్రకారం మనకి గ్రామ సభలు జరపాలి. వాళ్ళ ప్రెసిడెంట్ గారి చేత సభలు జరిపించేసుకొని ఇంక ఎదురు తిరగడానికి అంటాను కుదరదు. అలాంటప్పుడు నేను ఒక రైతు రైతుగా కూడా చెప్పట్లేదు, నేను రైతు కూలీగా మాట్లాడుతున్నా. ముందు వస్తే మీతో పాటు పోలీసులు కాలిస్తే నేను ఉంటాను, మీ ముందు ఉంటాను. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే నాకు విసుకుంది. ఎందుకంటే భూములు వేల ఎకరాల భూములు లేకుండా అభివృద్ధి జరగదు, పరిశ్రమలు రావు, ఉద్యోగాలు రావు. కానీ బోర్డుని ప్రామిసులు చేస్తారు, ఎవరెవరితో విదేశాలకు కట్టబెడతారు. మన భూమిలో మనకి దిక్కులేని వల్ల బతకాలి. ఈ రోజున ఒక్కొక్క ఎకరానికి 50,000 60,000 సంపాదించే కుటుంబాలు ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? వీటికి నిజంగా అవసరం ఉంటే ఒక ప్రభుత్వాలు చెప్పాలి, మాట్లాడాలి. ప్రభుత్వాలు భయభ్రాంతులు చేస్తే మటుకు భయపడదు. దయచేసి మీరు భయపడదు, మీకు అండగా ఉంటాం మేము.
ఎందుకంటే నేను అలాగే నేను కోరుకున్నది కూడా ఏంటంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమంటారు, నువ్వు అభివృద్ధికి వ్యతిరేకనే అయితే నేను తెలుగుదేశం పక్షాన్ని నిలబడి 2014 మర్చిపోకండి. 2014లో మీ పక్కన నిలబడం. కానీ మేము మీరు పెట్టిన నమ్మకాన్ని మీరు ప్రజల్ని ఇలా దోచేసుకొని భయపడితే, మీరు భయభ్రాంతులు చేస్తే మటుకు మీకు నేనే లీడ్ చేస్తాను ఈ మూమెంట్, జనసేనే లీడ్ చేస్తాను మూమెంట్. ఇది ముఖ్యమంత్రి గారు కూడా మేము చెప్పేదండి, ఇది ఒక సింగూర్ భూమి కేసు లాగా, లేదంటే బషీర్బాగ్ లాంటిది కావాలి అంటే అది మీరు తెలుసుకోవాలి. భూసేకరణ చట్టం మీరు భయభ్రాంతులు చేసి మీరు భూములు లాక్కుంటే అలా చేస్తానంటే నేనే ప్రత్యేకించి నేనే ముందుని లీడ్ చేసి. ఎందుకంటే ఈ భూపాహం ప్రభుత్వాలు తగ్గించుకోవాలి. అవసరాలకు మేరకు భూములు తీసుకోండి, ఎవరు కాగలరు. అది ప్రూవ్ చేయండి, ఇన్ని ఉద్యోగాలు వస్తాయని. మీరు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఏ మూలకెళ్ళినా కానీ దక్షిణ తీరం కానీ ఉత్తర తీరం కానీ ఎక్కడినా సరే లక్షల ఎకరాలు తీసుకొని కొద్దిమంది చేతులకు సంపద వెళ్ళిపోవడం దానికి జనసేన వ్యతిరేకం. కొద్దిమంది చేతులకు సంపద వెళ్ళడం కుదరదు. ఇన్ని కోట్ల మంది ప్రజలు శ్రమ నేను గుర్తించాలి. ఈ శ్రమ దోపిడీ జరిగితే అభివృద్ధి కొందరికే, అధికారం కొందరికే కుదరదు. మీ మీద ప్రభుత్వాల మీద ఎవరు ఆధారపడట్లా, ప్రభుత్వాలను అడగట్లా, వారి ఆత్మగౌరవం మీద వారి కష్టమైన వారు బతుకుతున్నారు. అవసరానికి మించి భూములు లాక్కుంటే జనసేన పార్టీ దానికి ఖచ్చితంగా ముందుగా, ఎందుకంటే తనకు సంబంధించి 2028వ తారీఖున అసైన్డ్ భూముల గురించి కానీ అసైన్డ్ భూములు కూడా మాకు సమాన న్యాయం జరగాలని ఒక డిమాండ్ 2013 చట్టంలో ఉంది, దాన్ని అమలు చేయాలని. అలాగే అవసరానికి మించి మీరు భూములు అంటే నిజంగా ఈ భూములు కానీ వర్షాగాడి బట్ల భూములను ప్రూవ్ చేసి మీరు అది మేము రాసేటప్పుడేమో మీరు 2003లో రైతులకి బౌండ్ పంటలు పండించి రైతులకు అవార్డులు ఇచ్చి ఈరోజు అదే పొలాల్లో మీరు పంటలు పండట్లేదని చెప్తున్నారు, మెట్ల భూములు అని చెప్తా ఉన్నారు. ఇవన్నీ మీరు భయపడి ఫస్ట్ మొదలు భయం తీసేయండి మీరు. ఎందుకంటే ఎక్కడే ఉంటారు, విజయవాడలో ఉంటాం, లేదంటే గోదావరి జిల్లాలో తిరుగుతుంటాం. ఏదో మా అయితే ఒక 3 గంటలు 4 గంటలు హైదరాబాద్లో ఉంటాను. నేను మీకు వస్తాను ఏదైనా సరే. ముఖ్యంగా జనసేన మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే మీరు ఫస్ట్ భయపడకండి, మీరు ప్రశాంతంగా నిద్రపోండి. మీరు నిద్రపోండమ్మా, మీరు ప్రశాంతంగా ఉండండి. నిజంగా అలాంటి పరిస్థితి కానీ నేను రెవెన్యూ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి నేను వారితో మాట్లాడలేదు. ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం కాదు ఇది. వారు మనకి శత్రువులు కాదు. ప్రభుత్వం చేసిన తప్పు, ప్రభుత్వం పాలసీ తప్పుది. ఏదైనా సరే మనకి వాళ్ళు ఏది చేస్తున్నారు నాకేంటంటే మీరు అనవసరంగా, నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పాను, మీరు ల్యాండ్ పూలింగ్ ద్వారా వాళ్ళు ఇష్టపడితే తీసుకోండి, మీకు అదే చెప్పాను ఆ రోజున. బలవంతంగా లాక్కుంటే మటుకు నేను ఆ రోజు ఏ స్టాండ్ మీద ఉన్నాను, ఈ రోజు కూడా అదే స్టాండ్ మీద ఉన్నా, నేను అదే నిలబడుతున్నాను. అలాగే మీరు ఇవ్వకండి, మీరు ఏం చేస్తారంటే గ్రామాల్లో అవసరం లేదు, ఎందుకు చావాలి, మనం చావాల్సిన అవసరం ఏంటి లేదమ్మా. మీరు అసలు బాగా ఎడకండి, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. రాజధాని కడతామంటే ఎత్తైన ఆకాశ హరిమాల బిల్డింగ్ నుండి మనం ఏంటి ఏం చేయాలి, మన మట్టి తినాలా మనం? మీరు బాధపడకండి. అట్లా మళ్ళీ ఎవరు ఈ సమాజంలో ఎవరికి బానిసలు కాదు. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కు కల్పించబడింది. అలాగే దళిత భూములకు కూడా అలా ఒక నిమిషం మీరు ఒక నిమిషం అలాగే ఇది మీరు కోపాలు ఆవేశాలు పనిచేయవు. మీరు ఆలోచనతో నిజంగా నేను చెప్తున్నాను కదా, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఉపయోగించి 140 ఈరోజు నేను ఎట్లా ప్రిపేర్ అయ్యాను, 144 సెక్షన్ ఉంటే దాటి వద్దామని ఇచ్చాను, అందుకని ప్రిపేర్ అయ్యాను, ఒకళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్దామని. వాటన్నిటికంటే కూడా ఏంటంటే నిజంగా ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీరు మటుకు పోలీస్ బలం, మీరు పోలీసులు కానీ బషీర్బాగ్ సంఘటనలాగా వాడితే మటుకు ఆ రైతులతో పాటు ఫస్ట్ గుండె నాదే ఉంటుంది. ఎందుకంటే మీరు రైతు భూములు అడ్డంగా దోచుకుంటున్నారు, నేను ఒప్పుకుంది. అందుకని మీరు ఫస్ట్ నిశ్చింతగా ఉన్నానమ్మా. ఇది చెప్దాం. మీరు గ్రామాల్లో మీరు ఏం చేస్తారంటే తీర్మానాలు పెట్టుకోండి, మీరు తిరగండి. మన భూముల్లో మనం తిరగడానికి 144 సెక్షన్ ఏంటి? మన ఏమన్నా సంఘ ఉద్యోగ శక్తులా లేదంటే మనం ఉగ్రవాదులా? దేనికి భయపడాలి? రైతులు 144 సెక్షన్ నాకు అర్థం కాదు. ఏంటి ఆధార్ కార్డు చేసేది అదే మరి ఇదేనా మనకి ప్రజాస్వామ్యం ఇచ్చింది? అప్రకిట్ ఇది ఇలాంటి చేస్తే అయిపోతుంటే ఇది అప్రకిట్ డిక్టేటర్షిప్. ఇది
ఓకే, అవసరం లేదు. అసలు ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూడా మేము మా కోరుకునేది ఏంటంటే మీ విధి విధానాలు మార్చుకోవాలి. జనసేన ఎక్కడ పారిపోవడానికి రాలేదు, అందరూ ఇక్కడే ఉంటాం. అమరావతిలో ఉండి విజయవాడలో ఉంటాం, పట్టమట్లో ఉంటాం, మేము ఇక్కడే ఉంటాం, ఎక్కడ పారిపోం. మీరు ఇలాగే భూసేకరణ చట్టాలు భయపెడితే రోడ్ల మీదకి వచ్చి తెలుసుకుందామంటే దానికి పవన్ కళ్యాణ్ రెడ్డి, జనసేన రెడ్డి పాల్గొంటుంది. మీరు దయచేసి భయపడకండి. అలాగే మీరు గ్రామ సభలు పెట్టుకొని మీ గ్రామాల్లో మీరు తీర్మానం పెట్టండి. నాగరాజు గారు మీరు కూడా పెట్టండి. మీరు పెట్టి మేము అసైన్ భూములకు మీరు చెప్పండి 2013 భూసేకరణ చట్టం కింద అసైన్ భూములకి సమాన పరిహారం ఇవ్వాలి. అది ఎందుకంటే ఇది ఈ భూమి ఒకరి సొత్తు కాదు, భగవంతుడి సొత్తు. ఇది మీరు ఇదే చెప్పండి. మీరు ధైర్యంగా ఉండడమ్మా. మీరు ఫస్ట్ చెప్పండి, ముఖ్యమంత్రి గారు ఏదో నిజంగా భూసేకరణ పెడితే మాకు సంబంధించి మీరు ఉన్నారు కదా, మీరు ఏదంటే ఫస్ట్ మీరు వెళ్ళిపోండి. మీరు ఏదైనా ఉండి మీరు చట్ట ప్రకారం చేయండి అమ్మా. మీరు ఇంకా మీరు దయచేసి మీరు మామూలుగా స్వచ్ఛందంగా వెళ్ళండి. మీరు వాళ్ళు అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేయనివ్వండి. మిమ్మల్ని కానీ అరెస్ట్ చేస్తే మీరు రేపు నుంచి 144 సెక్షన్ ఇంకా జరుగుతుందా? ఇది ముఖ్యమంత్రి గారి సెక్యూరిటీకి సంబంధించింది అయితే ఒక్కసారి డీజీపీ గారు కూడా నేనేంటంటే ఇంకొకసారి రీఎవాల్యుయేట్ చేసి రైతులను వాళ్ళ భూముల్లో వాళ్ళ ఊళ్ళల్లో స్వేచ్ఛగా తిరిగేలా చేయండి. దయచేసి ఈ రాజధానికి సంబంధించి ఈ గ్రామాలను దయచేసి ప్రస్తుతానికి ఫ్యూచర్లో మీకు ఒక 50 సంవత్సరాల తర్వాత అభివృద్ధి పెరిగితే అప్పుడు ఆలోచించండి. ప్రస్తుతానికి దయచేసి మీకు వదిలేండి. ఇది నేను కోరుకునేది. అలాగే మీరు ఫస్ట్ భయపడకండి. మీరు స్వేచ్ఛగా జరగండి. మన భూములు ఇవి, మీరు కష్టపడి పండిస్తున్నారు. ఇది మీ భూమి, మీ శ్రమశక్తి. ఏ ప్రభుత్వాలు కాదు, ఏ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లు తెచ్చినా కానీ మనం ఎదురు తిరుగుదాం మిమ్మల్ని చేస్తే. థ్యాంక్ యూ.